రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్ల గంజాయి కొకాయిన్ దొరుకుతుందని 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారని, ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా అని నిలదీశారు. ఇవాళ శాసన మండలిలో మాట్లాడిన ఆయన డ్రగ్స్ టెస్టుకు సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ యువ నాయకుడు కూడా ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరారు. టెస్టులకు బీఆర్ఎస్ అంగీకరిస్తే రేపే ముహూర్తమని, మీరు ముందుకు వస్తే నిన్ను ముఖ్యమంత్రిని ఒప్పిస్తానన్నారు. ప్రజా ప్రతినిధులందరినీ కూడా డ్రగ్ టెస్టులు చేసుకుని సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రము మాలాంటి సామాన్యులు పిల్లల్ని కంటి రెప్పలా రోజు కాపాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు అధ్యక్షురా? ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకోక నేను ఛాలెంజ్ చేసిన ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్ కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్ కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు, వేల కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తల వంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరణంగా